మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి. గతంలో జరిగిన మయన్మార్ బ్యాంకాక్ భూకంపం కావచ్చు, పహల్గామ్ దాడి అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా మోడీ గారి జాతక ప్రభావం ప్రజల మీద అందరి మీద ఉంటుంది. దాని కారణంగానే ఇలా సరిహద్దులకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అసలు ఆస్ట్రాలజీ ప్రకారం ఋషులు ఏం చెప్పారు? మనిషికి ఎలా హారోస్కోప్ ఉంటుందో జియోగ్రాఫిక్ లొకేషన్స్ కూడాను హారోస్కోప్ ఉంటుందండి. మోడీ గారిది కుజ దశ నడుస్తూ ఉందండి. కుజుడు అంటే ఎవరంటే సైన్యాధ్యక్షుడు. కుజుడిని ఆల్సో భూమి పుత్ర అంటారు, అంటే భూమికి రిలేటెడ్ ప్రాబ్లం అనమాట. మీరు కనుక చూసుకోండి, పీవైపీ దేని గురించి చేయాలి? ప్రజలను కాపాడుకోవడానికి. రెండోది ఈ రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి. తర్వాత రాజ్యం ఎందుకు ఎక్స్పాండ్ చేసుకోవాలంటే రాజ్యం ఇంకా అది అభివృద్ధిలోకి రావాలి కాబట్టి. షష్టగ్రహ కూటమి ఇప్పుడే జరుగుతుందా? ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయి? రిలీజియస్ బేస్డ్గా డివైడ్ చేసి వాళ్ళని కాల్చడం జరిగింది. అఫ్కోర్స్ ఒకళ్ళు ముస్లిం వాళ్ళని కూడా చనిపోయారు, మనకి అది కూడా చూస్తున్నాం మనం. బట్ మేజర్గా దాన్ని టార్గెట్ చేసుకొని చేశారు. ఇది కాకుండా మనకి ఇంకొక విషయం కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది 1 by 1 పెరిగి ఇండియా పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం వచ్చే సమీకరణాలు ఏమన్నా చూపిస్తున్నాయి? ఖచ్చితంగా మనం ఆల్రెడీ డీ పాయింట్ చేసాము. ఇది ఈ సిచ్యువేషన్ ఎప్పటి వరకు ఉంటుందంటేనండి, షష్టగ్రహ కూటమి అక్కడికి ఎగ్జాక్ట్లీ జరిగిపోయింది. ఆ తర్వాత స్లోగా ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఇప్పుడు ఇంకా 4 గ్రహాలు ఉన్నాయి, అంటే 2 వెళ్ళిపోయినాయి ఆ ప్లేస్ నుంచి. అంటే దానికి తీవ్రత తగ్గిపోయింది. బట్ మేజర్ గ్రహాలు, ఇంపార్టెంట్ గ్రహాలు ఏంటంటేనండి, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగే పరిస్థితులు ఏం లేవు. వెల్కమ్ టు ఆదా, నేను హరిత. ఇప్పుడు దేశంలోనే చాలా సంచలనాత్మక విషయాలు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటికీ ఆస్ట్రాలజీ ప్రకారం రీజన్ ఏంటి, అసలు ఏ గ్రహస్థితి వల్ల ఇలా జరుగుతుంది అనే విషయాల్ని ఇవాళ మన ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గోనుగుంట్ల గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి హరిత గారు. గురుగారు, ఇప్పుడు మనకి గతంలో జరిగిన మయన్మార్ బ్యాంకాక్ భూకంపం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఈ పహల్గామ్ దాడి అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా మోడీ గారి జాతక ప్రభావం, ఆయనకి కుజ మహర్దశ నడుస్తుంది. ఇది ఇంకా సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఆయన ప్రభావం, ఆయన జాతక ప్రభావం ప్రజల మీద అందరి మీద ఉంటుంది. దాని కారణంగానే ఇలా సరిహద్దులకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అసలు ఆస్ట్రాలజీ ప్రకారం ఋషులు ఏం చెప్పారు? గతంలోనే దీని గురించి ఏమైనా చెప్పున్నారా? సో హరిత గారు, చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామందికి అడుగుతూ ఉంటుంది. మన జన్మ జాతకం గురించి చూసుకుంటాం, రాశి ఫలాలు, మంత్లీ ఫలాలు. అలానే మనిషికి ఎలా హారోస్కోప్ ఉంటుందో జియోగ్రాఫిక్ లొకేషన్స్ కూడాను హారోస్కోప్ ఉంటుందండి. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఆ టయాన్ని చార్ట్ పెట్టేసి ఇండియా ఎలా ఉంటుంది, ఇండియా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏం జరగబోతుంది అనేది ఇండియాకు ఉంటుంది. అలానే అమెరికాకు ఉంటుంది. ప్రతి కంట్రీకి కూడా ఒక్కొక్క నాటల్ హారోస్కోప్ ఉంటుంది అన్నమాట. ఆ కంట్రీకి జియోగ్రాఫిక్ రిలేటెడ్ హారోస్కోప్ ఉంటుంది. ప్లస్ మనకు ప్రపంచం మొత్తానికి కూడా ఒక హారోస్కోప్ ఉంటుంది అన్నమాట. 12 రాసులు ఏ కంట్రీ ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఎలా మనుషులకైతే అప్లై అవుతుందో అలా దానికి నేషనల్ జియో పొలిటికల్ హారోస్కోప్స్ అని ఉంటాయి అన్నమాట. దీన్ని మండేన్ ఆస్ట్రాలజీ అంటారు. దీనిని బట్టి కనుక మనం చూసుకుంటే దీని ప్రకారం మనకు కూడాను చాలా సిగ్నిఫికేషన్స్, హింట్స్ చాలామంది ఆస్ట్రాలజర్స్ ఇస్తూనే ఉన్నారండి. మీరు కనుక చూసుకుంటారనుకోండి, ఫిబ్రవరి మంత్, ఈ మంత్ ఫిబ్రవరి 1 మంత్, జనవరి నుంచే పర్టికులర్గా మనకి ఫిబ్రవరి ఎండ్, తర్వాత మార్చి బిగినింగ్లోనే చాలామంది ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అందులో మనం బాగా విన్నది ఏంటంటే షష్టగ్రహ కూటమి గురించి మనం చాలామంది మాట్లాడుకున్నాం. షష్టగ్రహ కూటమి వస్తుంది, సమ్ జరగకూడదు జరుగుతూ ఉంటాయి. షష్టగ్రహ కూటమి వల్ల వ్యక్తిగత జాతకాల మీద కాకుండా టోటల్ దేశం మీద కూడా ప్రభావం ఉంటుందంటారా? షష్టగ్రహ కూటమి ఇండివిజువల్ లైఫ్లో కంటే కూడా దేశాల మీద, తర్వాత నేషనల్స్ మీద, జియోగ్రఫిక్ ఏరియాస్ మీద, పొలిటికల్ మీద ఎక్కువగా ఉంటుందండి. ఎప్పుడైతే వాటికి ఇట్లా గ్రహణాలు, పర్టికులర్ గ్రహణాలు వచ్చేటప్పటికి దేశ పాలకుల మీద, తర్వాత వాణిజ్యం మీద,
తర్వాత ఒక దేశ రాజకీయాల మీద, తర్వాత బౌండరీస్, జియోగ్రఫీకి సంబంధించిన వాటి మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందండి. ఒకటి వచ్చేటప్పటికి ఇండివిడ్యువల్ లెవెల్, లైక్ మైక్రో ఎకనమీ, మ్యాక్రో ఎకనమీ ఎలా అంటామో, ఒక మైక్రో ఎకనమీ వచ్చి ఒక పర్సన్ గురించి మాట్లాడుతూ, మ్యాక్రో ఎకనమీ టోటల్ బ్రాడ్గా డిస్కస్ చేస్తూ ఉంటుంది. అలానే ఈ ఆస్ట్రాలజీ కూడాను మీదిని ఆస్ట్రాలజీ, తర్వాత నేషనల్ జియో పొలిటిక్స్ అంతా ఇది హయ్యర్ లెవెల్లో మాట్లాడుతూ ఉంటుంది. ఒక సపరేట్ బ్రాంచ్ అనమాట దాంట్లో ఎప్పుడు ఎర్త్క్వేక్స్ వస్తాయి, ఎప్పుడు రైన్ ఎలా ఉంటుంది. మనకి ఉగాది రాశి ఫలాల్లో కూడా అవే చెప్పుకుంటాం కదా, రాజు ఎలా ఉంటాడు. ఈ సంవత్సరం రాజు వచ్చేటప్పుడు సూర్యుడు కాబట్టి పాలకుల మధ్య, తర్వాత ఒకళ్ళొకళ్ళ వాతపూర్వమైన ఘర్షణ ఉంటుంది, యుద్ధాలు ఎక్కువ దేశాల మధ్య ఎక్కువగా ఉంటుంది, ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది. అయితే గురుగారు ఇది మేజర్గా అయితే షష్టగ్రహ కూటమి వల్ల, మరి మోడీ గారి జాతకంలో కూడా కుజ మహర్దశ నడుస్తుంది ఇప్పుడు, దానివల్లే ఇలాంటి డెసిషన్లు తీసుకుంటున్నారు. అంటే ఇలాంటివి సరిహద్దుల సమస్యలు వస్తాయి, భూమికి సంబంధించిన విపత్తులు జరుగుతాయి అని చెప్పి ఆయన జాతకంలో ఉంది అని అంటున్నారు. అంటే అక్కడ మయన్మార్లో జరిగిన భూకంపం కావచ్చు, సరిహద్దులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అని చెప్పి అంటున్నారు. మరి ఈ స్థితి ఆయనకి సెప్టెంబర్ వరకు ఉంది. మరి సెప్టెంబర్ వరకు కూడా పరిస్థితి ఎలాగే ఉంటుంది అంటారా? అంటే ఏమంటారంటే, మనకి సబ్సెట్, సూపర్ సబ్సెట్ అని ఉంటుంటారు మ్యాథమెటిక్స్ మనం చదువుకునేటప్పుడు. హోల్ నెంబర్స్, అందులో ఇలా నెంబర్స్ ఉంటాయన్నమాట. హోల్ నెంబర్స్ నుంచి ఈవెన్ నెంబర్స్, తర్వాత ఆడ్ నెంబర్స్, తర్వాత ప్రైమ్ నెంబర్స్, ఇదంతా సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అనమాట. అలానే ఒకసారి మనకి నేషనల్ హయ్యర్ లెవెల్లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, సపోజ్ ఒక దేశం మీద అటాక్ జరిగినప్పుడు దాంట్లో ఉన్న అందరికీ రెస్పాన్సిబిలిటీ అవుతుందండి. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా కూడా నేను మోడీ గారి జాతకం కూడా చూశానండి. అతన్ని ఇప్పటికి మోడీ గారిది కుజ దశ నడుస్తూ ఉందండి. కుజుడు అంటే ఎవరంటే సైన్యాధ్యక్షుడు. కుజుడిని ఆల్సో భూమి పుత్ర అంటారు, అంటే భూమికి రిలేటెడ్ టు ప్రాబ్లం అనమాట. మీరు కనుక చూసుకోండి, పీఓకి ఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనలో కడిపేసుకోవాలా వద్దా, తర్వాత ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్ అంతా ఉంది, కాశ్మీర్ ఇండియాలో కలిపేసేసారు. ఇప్పుడు ఈ కలిపిన దాని గురించి మళ్ళీ అక్కడే ఒక ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత ఇప్పుడు ఏంటి, వార్ చేద్దామో వద్దా, చేస్తే ఎలా, చేస్తే ఎంతవరకు చేయాలి, పీఓకని మనలో కలుపుకోవాలా, పీఓకతో పాటు పాకిస్తాన్ కలుపుకోవాలా లేదా, ఇలా చాలా రిలేటెడ్ అంతా యుద్ధాన్ని గురించి అవన్నీ కోఇన్సిడెన్స్ అనమాట. అంటే మనకి షష్టగ్రహ కూటమిలో హయ్యర్ లెవెల్లో ఇండియాకి దానికి సంబంధించిన విషయాల్లో, దానితో పాటు నెక్స్ట్ డౌన్ టు లైన్, ఎందుకంటే మనకి ఇండియాకి హెడ్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి నరేంద్ర మోడీ గారు, కాబట్టి ఆయన జాతకం కూడాను ఇప్పుడు ఈయన నడుస్తున్న పీరియడ్ కూడాను ఇదే చూపిస్తూ ఉంటుంది. ఏంటంటే కుజుడు అంటే ఎవరు, సైన్యాధ్యక్షుడు. సైన్యాధ్యక్షుడు ఏం చేయాలంటే సైన్యం చేయాలి, యుద్ధాలు చేయాలి. యుద్ధాలు దేని గురించి చేయాలి, ప్రజలను కాపాడుకోవడానికి, రెండోది ఈ రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవటానికి. తర్వాత రాజ్యం ఎందుకు ఎక్స్పాండ్ చేసుకోవాలంటే రాజ్యం ఇంకా అది అభివృద్ధిలోకి రావాలి కాబట్టి. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అనమాట. లింకు అందుకనే ఈ టైంలో, అది కర్మ అంటారు అదేనండి. సో ఈ టైంలో నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పేసి ఇట్స్ ఆల్ డివైన్ ఏమంటారు, ప్రీ ప్లాన్డ్గా రాసిందని మనం చెప్పుకోవాలి. ఇంకొకటి, ఈ ఆస్ట్రాలజర్ చాలా వరకు చాలామంది చెప్పున్నాడు, ఇంగ్లీష్లో చూశాను, హిందీలో చూశాను, తెలుగులో కూడా చాలా మంచి మంచి వాళ్ళు ఎలా జరుగుతూ ఉంటాయి అని చెప్పేశారు, ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్స్కి కారణం నా అనాలిసిస్ ప్రకారం కనుక చూసుకుంటే, మనం గమనించాలనుకుంటే షష్టగ్రహ కూటమి ప్లస్ ఆ టైంలో మనకి ఏమంటారు, ఎక్లిప్స్ గ్రహణం కూడా జరిగింది కొన్ని కంట్రీస్లో, అవి చూశారు. కాబట్టి ఎప్పుడైతే గ్రహణము ఏ రాశిలో జరిగిందో ఆ రాశికి ఎఫెక్ట్ అవుతుంది, ఆ రాశి కారకత్వాలకు ఎఫెక్ట్ అవుతుంది. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ జ్యోతిష శాస్త్రం. నెంబర్ 2, అందులో ప్లానెట్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ యొక్క తీవ్రత కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అందుకని షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు ఉండటం వల్ల ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఇట్స్ బియాండ్ ఆఫ్ మ్యాన్ కంట్రోల్ అని చెప్తారు. మనకు చూసుకున్నారనుకోండి, ఒక షష్టగ్రహ కూటమికి ఒక 45 డేస్ ముందు, 2 మంత్స్ నుంచి ముందు, తర్వాత 2 మంత్స్ 3 మంత్స్ నుంచి దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. మనం చూసాం కాలిఫోర్నియాలో అడవులు కాలిపోయినాయి. అది ఎక్కడండి, సీ కోస్ట్ అన్నమాట. సీ కోస్ట్లో ఉన్న నీటిని వాడుకొని మళ్ళీ అటు నార్కొచ్చు కదా, కానీ అక్కడ ఒక సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటేనండి, ఈ నీటిని వాడుకోలేకపోయిన సిచ్యువేషన్ వచ్చేసింది అక్కడ. సో సిమిలర్ ప్యాషన్ కనుక మనం చూసుకుంటే, మనకి షష్టగ్రహం తర్వాత మనకి హిస్టరీలో కూడా చాలాసార్లు ఎప్పుడైనా షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ఎక్కువగా భూకంపాలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. మనకి హిస్టరీలో కనుక చూసుకుంటే, మనకి ఇండిపెండెన్స్ టైంలో కానివ్వండి, ఆ తర్వాత పెద్ద పెద్ద ఎర్త్క్వేక్స్ ఎక్కడ వచ్చినాయో అక్కడ ఎక్లిప్స్, దాంట్లో 2-3 గ్రహాలు ఉండటం అనేది హిస్టరీలో ఆల్రెడీ ఉందండి. ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెన్స్.
ఇప్పుడు మనకి షష్టగ్రహ కూటమి జరిగినప్పుడు మార్చి 30 గురుగారు షష్టగ్రహ కూటమి ఇప్పుడే జరుగుతుందా? ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయి? జరిగినాయండి. ఆ డేటా అయితే నా దగ్గర లేదు, బట్ నాకు ర్యాండమ్ గా నేను ఆర్టికల్స్ అన్ని చూస్తున్నప్పుడు 3 to 4 టైమ్స్ ఖచ్చితంగా ఇండిపెండెన్స్ నుంచి ముందు గనక తర్వాత గనక మనం చూసుకుంటే 3 to 4 టైమ్స్ ఇలా వచ్చినప్పుడు మనకి అందరికి జరిగింది. ఒకటి మనకి కరోనా అందరికీ బాగా తెలుసు, అష్టగ్రహ కూటమిలో అందులోనూ మనకి ఎక్లిప్స్ సూర్యగ్రహణం వచ్చినప్పుడు అది అంతా ఎఫెక్ట్ అయిపోయాం. ఇట్ ఇస్ ఎవిడెంట్. రెండో ఎవిడెన్స్ ఏంటి, ఇప్పుడు ఏం జరిగిందండి, షష్టగ్రహం కూటమి ఎప్పుడైతే జరిగిందో మనకి 2 సార్లు మనకి భూకంపాలు వచ్చినాయి. ఒకటి మనకి మయన్మార్లో వచ్చింది, నెక్స్ట్ ఇంకొకటి బ్యాంకాక్లో వచ్చింది. ఇది మనకు తెలిసింది కదా, ఇట్స్ ఎవిడెంట్. ఈ జనరేషన్ వాళ్ళకి మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి 2. ఇంకా మనకి డీటెయిల్స్ ఏం చెప్పారంటేనండి, ఈ షష్టగ్రహ కూటమి ఎక్కడ జరిగిందంటేనండి మనకి మీనరాశిలో జరిగింది. మీనరాశికి అధిపతి గురువు ఏం చేస్తాడంటే అండి మన రిలీజియస్ ప్రాక్టీసెస్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసేది గురువు అనమాట. అలానే ఇది ఒక ఎవిడెన్స్, అంటే మనకి గురువుకి సంబంధించిన విషయాల్లో మళ్ళీ జరిగింది. రెండోది ఏం జరిగిందంటేనండి ఇప్పుడు ఇంకొక కారణం కూడా ఉంది. ఈ షష్టగ్రహ కూటమిలో మెయిన్ 2 ప్లానెట్స్ బాగా ఎఫెక్ట్ పడినాయండి. అది శని, రాహు. శని అనగానే మనకి పేడ, భయము. తర్వాత రాహు అనగానే మాయ, ఓకే, బ్లాస్టింగ్స్, గన్ ఫైట్స్, ఇంటర్ రిలీజియస్. ఓకే, రాహు వచ్చేటప్పుడు చండాలుడు, శని వచ్చేటప్పుడు పీడిస్తూ ఉంటారు. ఈ 2 ఎక్కడున్నారండి, గురువుకి సంబంధించిన రాశిలో ఉన్నారు. ఈ గురువుకి సంబంధించిన రాశిలో మళ్ళీ పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది. అగైన్ పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు అనమాట. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా ఇది దేనికి సంబంధించి ముడిపడింది అంటేనండి, మనం కనుక చూసుకుంటే గురువుకి సంబంధించి మతానికి సంబంధించిన విషయాలు మనకి ముడిపడి ఉంది. మీరు చాలా క్లియర్గా చూశారు, వాళ్ళు టెర్రరిస్టులు అటాక్ చేశారు, జనరల్గా అటాక్ చేయాలి, రిలీజియస్ మ్యాటర్తో అటాక్ చేశారు. మీరు చూసారు కదండి, వాళ్ళ ఇంటర్వ్యూస్ అవన్నీ చూశారు. మీరు హిందువా అని కన్ఫర్మ్ చేసుకొని అంటే ఒకవేళ నేను కూడా ముస్లిమే అని చెప్పుంటే బతికే వాళ్ళు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఫిల్టర్ చేస్తున్నారండి. ఫస్ట్ ముస్లిం అనగానే వాళ్ళు బ్లైండ్గా యాక్సెప్ట్ చేయట్లేదు. తర్వాత వాళ్ళు ఏ టెస్ట్ పెడుతున్నారు, ఒకటి బట్టలు ఇప్పిస్తున్నారు, రెండోది ఖురాన్లో ఉన్న కొన్ని శ్లోకాలు కానీ వాళ్ళకి రిలీజియస్కి సంబంధించిన కొన్ని ఏమన్నా మీకు తెలుసా చెప్పండి అని రెండో ఫిల్టర్. అంటే 2 టైమ్స్ చేసుకొని కన్ఫామ్ చేసి, ప్లస్ లేడీస్ని ఏం చేయలేదు, జెంట్స్ని అలా కన్ఫామ్ చేసుకొని టార్గెట్ చేసి కిల్ చేశారు. అంటే ఏంటి, రిలీజియస్ బేస్డ్గా డివైడ్ చేసి వాళ్ళని కాల్చడం జరిగింది. అఫ్కోర్స్ ఒకళ్ళు ముస్లిం వాళ్ళకి కూడా చనిపోయారు, మనకి అది కూడా చూస్తున్నాం మనం. బట్ మేజర్గా దాన్ని టార్గెట్ చేసుకొని చేశారు. ఇది కాకుండా మనకి ఇంకొక విషయం కూడా తెలుస్తూ ఉంది. ఇది ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిపోయిందో ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేశారంటే, మేము సింధు నదికి పంపించిన అగ్రిమెంట్ పాతది ఏమైనా ఉందో దాన్ని మేము డిజాల్వ్ తీసేస్తున్నాం అని చెప్పారు. అగైన్ ఇదేంటంటే మీన రాశి వచ్చేటప్పటికి వాటర్, నీటికి సంబంధించిన రాశి అని చెప్పుకుంటాం మనం. అలా మన కాలిఫోర్నియా చూసా కదా, అక్కడ పక్కన నీరు ఉంది కానీ నీరును వాడుకోలేకపోయి. ఇక్కడ కూడా సేమ్ సినారీ ఏమవుతుందంటేనండి, మోడీ గారు ఫస్ట్ వచ్చేసి చాలా ఉన్నాయి, సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చు, ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చు, నావీ వాళ్ళు చేయొచ్చు, ట్రేడ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే వాటర్తో స్టార్ట్ చేశారు ఫైట్. సో వాటర్ని విత్ హెల్ప్ ఆఫ్ ది వాటర్, ఆ నదిలో ఉన్న వాటర్ని బ్లాక్ చేయడం, తర్వాత ఎనిమిదికి వాళ్ళ ఎకనామీని దెబ్బ కొట్టాలని ఒక థాట్తో చేశారు. ఆ తర్వాత కూడాను 2 రోజులకి ఏమో ఒక రివర్ గేట్స్ అన్ని ఓవర్ నైట్లో ఇంటిమేట్ లేకుండా ఓపెన్ చేశారు. కింద డౌన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళంతా ఫ్లడ్ సిచ్యువేషన్స్ వచ్చేసి ఇబ్బంది పడిపోయారని చూసుకుని అగైన్ అక్కడ కూడా వాటర్ వచ్చేసింది. అంటే ఏ ప్రకారం కనుక చూసుకున్నా మీనరాశిలో జరగటం వల్ల ఈ షష్టగ్రహ కూటమి, అందులోనూ రాహు శని 2 గ్రహాలు ఉండటం వల్ల. అలానే మనకి హిస్టరీలో కనుక చూసుకుంటే అండి, రాహు శని ఎక్కడున్నా కానీ ఈ టైపు ఒక ఇన్సిడెంట్లే జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇలా షష్టగ్రహ కూటమి మనకి చరిత్రకారులు ఏం చెప్తారంటేనండి, ఢిల్లీలో ఒకసారి జరిగింది అని చెప్తూ ఉంటారండి. ఎప్పుడంటే అది అహ్మద్ షా ధాలి అనే ఒక అతను ఇండియాని దండెత్తి వచ్చేస్తుంటారు వాళ్ళ సైన్యంతో వచ్చేసి, ఢిల్లీ రోడ్లో 10,000 మంది హిందువులు చంపేశారు అని చెప్పేసి మనకి హిస్టరీలో ఆల్రెడీ ఉందండి. అప్పుడు కూడా ఇప్పుడు ఈ రాహు ప్లస్ శని ఇదే మీన రాశిలో ఉన్నారండి. ఇట్ ఈస్ ఆల్ డాక్యుమెంటెడ్ అండి. గురుగారు, మరి షష్టగ్రహ కూటమి ఎన్నాళ్ళు ఉంటుంది? ఇంకా మీరు ఇది కనుక చూసుకుంటేనండి, బిఫోర్ 3 months, ఆఫ్టర్ 3 months అంటే స్లోగా పికప్ అయ్యి ఆ మేజర్ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ పాయింట్కి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఏమవుతుంది, ఫస్ట్ ఎర్త్ క్వాక్స్ చూసుకున్నాం, బట్ ఎర్త్ క్వాక్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ కదా, ఇట్స్ ద నేచర్. అక్కడ నుంచి స్లోగా 1 by 1 తర్వాత మనకి ఇప్పుడు ఢిల్లీలో అటాక్ అయిపోయింది. ఆ తర్వాత మనకి ముందుగానే చాలా మంది చెప్పారు ఈ చేసినప్పుడు
మతపరమైన ఘర్షణలు, యుద్ధాలు, వాతావరణాలు, టెర్రరిస్ట్ అటాక్లు ఉంటాయి అని చెప్పేసి చాలామంది ఆల్రెడీ వీ క్యాన్ డిగ్ ఇట్, ఇంగ్లీష్లో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, తెలుగులో కూడా ఆఫ్కోర్స్ ఒకళ్ళిద్దరు చేసినట్లున్నారు. అవన్నీ మనకు ఆల్రెడీ ఉన్నాయి అనమాట. సో ఆస్ట్రాలజీ గివ్స్ సమ్ క్లూస్, సమ్ ఇండికేషన్. ఇంకా ఇప్పుడు షష్టగ్రహ కూటమి కొనసాగినంతకాలం ఇంకేమి రావచ్చు అంటారు? సో అదేనండి, మనకి ఏది చూసుకున్నా కూడా రిలీజియస్ వార్ చూపిస్తుంది, 2 వాటర్ రిలేటెడ్ క్రైసిస్ చూపిస్తుంది, తర్వాత మనకి ఇవే జరుగుతున్నాయి అనమాట. వీటి ద్వారా ఫ్లడ్స్ రావటము, ఎర్త్ ప్యాక్స్ రావటము, తర్వాత యుద్ధాలు రావటం. ఈ యుద్ధాలు కూడా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది 1 by 1 పెరిగి ఇండియా పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం వచ్చే సమీకరణాలు ఏమన్నా చూపిస్తున్నాయా? అంటే ఏమవుతుందంటే మనం డీప్ క్రైసిస్, డీప్ టచింగ్ పాయింట్, ఆ పాయింట్లో ఉన్నాం అనమాట. మనం సైకిల్ తిరుగుతూ ఉన్నప్పుడు ఒకనొక పడటం, దాని యొక్క ఇంపాక్ట్ పడుతూ ఒకనొక పాయింట్ డీప్ క్రైసిస్ పాయింట్, డీప్ ఏమంటారు, డిప్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే బాటమ్ లైన్ పాయింట్ టచ్ చేస్తాం. ఈ బాటమ్ లైన్ పాయింట్ టచ్ చేసింది ఎప్పుడంటేనండి మార్చి 30th షష్టగ్రహ కూటమి అక్కడికి ఎగ్జాక్ట్లీ జరిగిపోయింది. ఆ తర్వాత స్లోగా ఇప్పుడు షష్టగ్రహ కూటమి లేదు, ఇప్పుడు ఇంకా 4 గ్రహాలు ఉన్నాయి అక్కడ. అంటే 2 వెళ్ళిపోయినాయి ఆ ప్లేస్ నుంచి, అంటే దానికి తీవ్రత తగ్గిపోయింది. బట్ మేజర్ గ్రహాలు, ఇంపార్టెంట్ గ్రహాలు ఏంటంటేనండి ఇందులో మనకి శని, రాహు. అయితే ఇది ఎప్పుడు పోతున్నాయి ఇంకా ఇలా ఒక స్లోగా ద డేస్ మోర్ పాస్, ఒక్కొక్క గ్రహం అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత మనకి May 18th వచ్చేటప్పటికి రాహుకేతులు మారిపోతూ ఉన్నారు. తర్వాత ఇందులో కూడా మనకి శుక్రుడు మారిపోతూ ఉన్నారు, తర్వాత రాహు మారిపోతూ ఉన్నారు. ఈ మారటంతో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది. అంటే ఈ డిగ్రీస్ ఆఫ్ ప్రోగ్రెషన్, సపరేషన్ అంటారు కదా, ఒక ప్లానెట్ ఎగ్జాక్ట్లీ మనకి 1 degree గ్యాప్లో ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది పతాన్కోట్. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది అటాక్ అయిపోయిందో, జరిగిపోయిందో, అక్కడ నుంచి ఒక్కొక్క ప్లానెట్ మళ్ళీ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ద మూవ్ దే మూవ్ అపార్ట్ టుగెదర్, స్లోగా ఈ సిచ్యువేషన్ నుంచి బయట వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎప్పటి వరకు ఇది ఉండొచ్చు అని అనుకుంటే, మోడీ గారి ఇండివిడ్యువల్ వాళ్ళ జాతకాన్ని బట్టి కానివ్వండి, తర్వాత ఈ గ్రహాల యొక్క ఇంపార్టెంట్ కనుక చూసుకుంటే సెప్టెంబర్ వరకు దాదాపు ఈ యొక్క ఇంపాక్ట్ చాలా. సో ఈ పరిస్థితులనే సెప్టెంబర్ వరకు కంటిన్యూ అవుతుంటుంది. ఇంకా తీవ్రత పెరిగే అవకాశం ఏమైనా ఉందా? మళ్ళీ తీవ్రత అయితే పెరగదండి. ఖచ్చితంగా మనం ఆల్రెడీ డీ పాయింట్ చేసాము. ఇది ఈ సిచ్యువేషన్ ఎప్పటి వరకు ఉంటుందంటేనండి, రాహు మారే అంతవరకు ఉంటుంది. రాహు మారిపోతూ ఉన్నాడండి. ఆయన ఎప్పుడు మారుతారు? May 18th మారుతూ ఉన్నారు. May 18th మారుతూ ఉన్నారు. ఈ లోపు శని కూడా ముందుకు వెళ్తాం. వాళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తూ ఉంటారు అనమాట. మనం చూసాం అనుకోండి, రోడ్డు మీద 2 బస్సులు ఎలా వచ్చేసినప్పుడు, దగ్గరకు వచ్చినప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ పీరియడ్ కదా, మనం ఏమన్నా ఆల్మోస్ట్ కొట్టుకుంటామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఇంట్లో. ఎందుకంటే రాహు వచ్చేటప్పటికి రివర్స్ డైరెక్షన్ వెళ్తుంటాడు, శని వచ్చేటప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఈ రెండు పెద్ద గ్రహాలు ఎప్పుడైతే టచ్ అవుతావో దానికి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా 1 to 3 degrees దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ 2 ప్లానెట్స్ మధ్య డిగ్రీస్ ఎంత అంటే 2 degrees మాత్రమే డిఫరెన్స్ ఉండటంతో వీఆర్ ఫీలింగ్ సో స్ట్రెస్. అది 18th తర్వాత ఏమవుతుందంటే రాహు వేరే రాశిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈలోపు శని కూడా ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉండటం వల్ల పాయింట్ అనేది తీవ్రత అనేది తగ్గుతుంది. అక్కడ నుంచి ఇంకొక 3 months, ఇంకొక 1 month అలా ఉండే. బట్ టోటల్గా కనుక చూసుకుంటే ఈవెన్ మోడీ గారి జాతకం ప్రకారం కనుక చూసుకున్నా కానీ సెప్టెంబర్ 2025 వరకు భూమికి రిలేటెడ్ గొడవ, తర్వాత ఫైటింగ్ చేయాలి, తర్వాత వాటర్ని వెపన్గా వాడుకోవటము, తర్వాత రిలీజియస్ మ్యాటర్స్ అంతా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇండియా చార్ట్ ప్రకారం మనం చూసుకుంటే, మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన టైం ప్రకారం చూసుకుంటే ఇండియాకి కర్కాటక రాశి నుంచి మీన రాశి వచ్చేటప్పటికి 9వ ఇంట్లో ఉంది. 9వ ఇంట్లో రిప్రజెంటేషన్ ధర్మము, తర్వాత రిలీజియస్ మ్యాటర్స్, ఆధ్యాత్మికత, పిలిగ్రిమేజ్, తర్వాత లాంగ్ ట్రావెల్స్. చూసారా, ఇవన్నీ రిలేటెడ్లోనే మనకి ఈ అటాక్ అంతా మోరార్లెస్ కనెక్టెడ్ అయ్యి ఉందన్నమాట. అందులో జరిగిన నక్షత్రము పూర్వభాద్ర, అగైన్ దానికి అధిపతి గురువు. జరిగిన రాశి ఎక్కడ? మీనరాశిని దేని రిప్రజెంటేషన్? అంబాసిడర్. ఒక రాజ్యానికి, ఒక దేశానికి, ఇంకో దేశానికి ఏమంటారు? అంబాసిడర్. దాన్ని ఏమంటారు? రాయబారి కార్యాలయాలు, ఎక్స్టర్నల్ థింగ్స్ అన్ని కమ్యూనికేషన్ ఇంటర్నల్గా చేసుకోవటం, ఇదంతా మీనరాశిలో జరగటం వల్ల అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ మ్యాటర్. అంతే కదా, మనకి అటాక్ జరగని వేరే చాలా కంట్రీస్ మనకి సపోర్ట్ రావటం, చైనా వాళ్ళు ఒకటి కామెంట్ చేయటం, పాకిస్తాన్ వాళ్ళు ఇది ఇంటర్నల్గా మనకు జరిగితే ఒకటి, బట్ ఇట్స్ ఆల్సో రిలేటెడ్ దెన్ ఎక్స్టర్నల్ కంట్రీస్ బట్టి ఇంటర్ రిలేటెడ్ కనెక్ట్ అయి ఉంది. కాబట్టి సో ఇది రాను దీని యొక్క ఇంపాక్ట్ షష్టగ్రహం కూటమి పోతుంది. కాబట్టి స్లోగా ఇలాంటివి ఉపద్రవాలు జరిగే అవకాశం కూడా చాలా తగ్గిపోయి ఉంటుంది అనమాట. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగే పరిస్థితులు ఏం లేవు కదా. అంటే ఇప్పుడు అంతా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వార్స్ అండి. అంటే మనకి ఈ కలియుగానికి అధిపతి రాహు. ఒక మనిషికి శత్రువు ఎవరంటే తనే. ఒక మనిషిని ఉన్నతంగా చేసుకున్నట్టుగా తనే. ఏమవుతుందంటే ఇప్పుడు
వేరే కంట్రీ వాళ్ళు వచ్చి అటాక్ చేశారు అనేది ట్రూ, కానీ ఇండియన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు కదా. అలానే పాకిస్తాన్లో కూడా మనం చూసుకున్నాం అనుకోండి, అక్కడ అన్నోన్ పీపుల్ని టాప్ టెర్రరిస్టులు అందరిని చంపేస్తూ వెళ్ళిపోతున్నారు. ఎవరు చేశారు అది? అంటాం ఇండియా చేశారని, కానీ ఇండియన్స్ వెళ్ళిపోయి డైరెక్ట్గా మన సైన్యం వెళ్ళి చేయరు కదా. అక్కడ లోకల్ వాళ్ళతో ఏదో లాబీయింగ్ పెట్టుకొని అక్కడ లోకల్ వాళ్ళతో వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళ చేత వాళ్ళని లేపించేస్తుంటారు. ఇదేమంటే ఇది కలియుగంలో వార్ చేసే స్టైల్. ఎందుకంటే కలియుగానికి అధిపతి రాహు కాబట్టి, రాహు మాయ కాబట్టి, జోదం చేస్తుంటాడు కాబట్టి, చీట్ చేస్తుంటాడు కాబట్టి, బ్లాస్ట్ చేస్తుంటారు కాబట్టి, దీనికి ఏమంటే డైరెక్ట్గా వెళ్ళిపోయేసి అక్కడ ఫ్లైట్లు దిగేసి సర్జికల్ స్ట్రైక్ లాగా ఉండకుండా లేకపోతే దానిలాగా ఉండి డిఫరెంట్ స్ట్రాటజీలో ఇండైరెక్ట్గా మన శత్రువుని బలహీనపరిచేసి ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ ఇలాంటి చేయకుండా ఉండే యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది స్ట్రాటజిక్ డెసిషన్ అంటారనమాట. వెరీ కాంప్లికేటెడ్. డైరెక్ట్గా ఏది జరగదు, ఎందుకంటే మనకి గ్రోత్ ఇంపార్టెంట్ లైఫ్లో. సో వీఆర్ ద పీస్ లవర్స్ ఫస్ట్. తర్వాత యాజ్ ఎ కంట్రీ వీఆర్ హోల్ గ్రోయింగ్ ఇట్. ఇండియన్ కంపెనీ 10th నుంచి 5th నుంచి ఫోర్త్ ప్లేస్లోకి రాబోతున్నాం, తర్వాత 3rd ప్లేస్లోకి రాబోతూ ఉన్నాము ఎకనామికల్గా. సో ఈ గ్రోత్ అనేది ఆగకూడదు ఫస్ట్. రెండోది ఏమంటేనంటేనండి, ఎప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఏది ఇన్సిడెంట్ చేయకూడదు అనమాట. ఇప్పుడు ఏదో బాంబులు వేసి ఆ తర్వాత వేరే వాళ్ళు మనకి శాంక్షన్స్ పెట్టేసి దీర్ఘకాలంగా అట్ ది కాస్ట్ ఆఫ్ కరెంట్ గ్రోత్ ఏదైతే ఉందో దాని కాస్ట్గా యుద్ధం అనేది చేయరు. ప్రికాషనరీ ఎలిమెంట్ తీసుకొని ఇండైరెక్ట్గా ఒక ఎనిమిని వేరే మార్గాల ద్వారా ఏమంటారంటే బలహీనుని చేసి మనం బలంగా కావాలి అన్నది ఒక స్ట్రాటజిక్గా మోడీ గవర్నమెంట్ వెళ్తూ ఉన్నారు. సో అఫ్కోర్స్ ఇండియా మొదటి నుంచి అదే విధంగా చేస్తూ ఉంటుంది. ఇది ఒక యుద్ధ తంత్రం కూడా అండి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.